సో శ్రీను గారు, అర్జున్ గారి వర్క్ స్టైల్, పంక్చువాలిటీ ఏంటి? ఆయన మీ స్కూల్ ప్రకారమే వచ్చేవారా? అసలు ఎలా ఉండేది పంక్చువాలిటీ? చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, నాకు తెలియదు. నేను పంక్చువల్ కాదు, నాకు తెలియదు. వన్స్ ఒకసారి స్క్రిప్ట్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత, ఒకసారి షూటింగ్కి వెళ్ళబోయే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను. నాకు లెజెండ్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అండి సినిమా. అది అయిపోయి నాకు ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది, 3వ సంవత్సరం అండి ఇది. సినిమా దగ్గర 400 నుంచి 600 రోజులు ఆడింది. ఈ సినిమా గురించి ఇన్ని రోజులు వెయిట్ చేశాను అంటే అర్థం చేసుకోండి. సిన్సియర్గా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఇన్ని రోజులు కూర్చొని మధ్యలో తన సినిమా చేస్తుంటే కూడా బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదండి. 1-2 సార్లు అన్నారు, శ్రీను గారు 6 months గ్యాప్ వస్తుంది, ఎట్లా రావచ్చు కదా. వద్దు బాబు, కాన్సన్ట్రేషన్ పెట్టాము అంతే. దానికి డబ్బు కాదు కావాల్సింది, మనం నమ్మి డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవం అండి, ఎప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం. మనం నమ్మి డిస్ట్రిబ్యూటర్ ధన్మ కొబ్బరికాయ కొట్టగానే కొంటున్నారండి. మనం టికెట్ దగ్గర వీళ్ళు ఉన్నారండి, మన పేరు చెప్తే అవి నిలబెట్టుకోవాలి. వాటిని నిలబెట్టుకోవడం కోసం డబ్బు వద్దండి. మెయిన్ కావాల్సింది మనకి వస్తుంది, వచ్చేది ఎప్పుడు భగవంతుడు చెక్కు రాసి ఉంటాడండి, డేట్ అటు ఇటు వేసి ఉంటాడు అంతే. ఆ డేట్ వేసిన రోజు మనకు వస్తుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ ఇది అనుకున్న తర్వాత, ఒకటి ఇది అని చెప్పిన తర్వాత సీన్ రేపు దీనికి ఇది అవుతుంది అని అంటే, తన పంక్చువాలిటీ గురించి అడిగారు కదండి, ఊరికి చెప్తున్నారు మీకు. రేపు మీకు 9 o'clock మీరు వస్తే సరిపోతుంది, నేను ఇలా 8కి నా అన్నీ నేను 7:30, 8కే షార్ట్ తీస్తానండి, నాకు అలవాటు. ఆ తర్వాత చేయను, అక్కడే మెయిన్ నాకు అక్కడి నుంచి బాగా స్పీడ్ అందుకుంటుంది. అందుకని ఆ టైంకే చేసేస్తాను నేను మాత్రం ఇండస్ట్రీలో, నాకు అలవాటు అండి. ఓకే. తనకు 9 o'clock రమ్మంటే 8కే వస్తాడండి, 7:30, 8కి వస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి సీన్ విని ఇన్వాల్వ్ అవ్వడానికి. నేను 9 కల్లా అది మొత్తం బాడీలో ఎక్కించుకొని క్లియర్గా కూర్చొని ఉండడానికి ఉంటుంది. రైట్, నేను ముందే వస్తాను. అప్పుడు వచ్చారంటే లేదు, ఒక్కసారి నేను వినేసి చూసుకుంటాను, మీరు చెప్పి వెళ్ళిపోతే నేను ఏంటనేది మొత్తం అంతా నేను బాడీకి ఎక్కించుకుంటాను డైరెక్ట్ గారు. సో అది ఒక్కటి చాలండి, ఇంకా ఏం అవసరం లేదు. అంటారు కదా మొత్తం చూడండి అవసరం, ఒక మెతుకు చూస్తే సరిపోతుంది. సో ఆ ఎగ్జాంపుల్ అందుకనే చెప్తున్నానండి. సో నేను కూడా అంత సిన్సియర్గా తను ఇది ఉంటాడు కాబట్టి నేను కూడా ఎక్కడ అటు ఇటు తొంగి చూడడానికి కూడా ఇష్టపడలేదండి. ఈ సినిమా కొట్టాలి అంతే, ఇక దీని తర్వాత చేసే సినిమా కూడా మొదటి సినిమా అంతే, కొట్టాలి అంతే, ఇంకా వేరే ఇది లేదండి. అలా చూసుకుంటూ అందుకే అందరి హార్ట్ థ్రోబ్ అండి అసలు.